మౌన పోరాటం మౌన పోరాటం. మా నాన్నని మేము ఎవ్వరం ఆపం. ఆయన కోపికున్నంత వరకు దెబ్బలు కొడతారు. ఎన్నేళ్లుగా తిన్న దెబ్బలన్నిటికీ ఈ రోజే వడ్డీ కట్టేస్తారు. ఇన్ని రోజులు మా కళ్ళ నుంచి నెత్తుర్లు కారాయి. ఇప్పుడు మీరేడవండి. ఏయ్, ఏంటే రెచ్చిపోతున్నారు? ఈ రోజు ఆ పిచ్చోడి చేతికి కొరడా దొరికిందని కొట్టేస్తే వదిలేస్తావా? రేపు అదే కొరడాతో వాణ్ణి మిమ్మల్ని చావగొట్టకుండా ఊరుకుంటావా? ఏ విశాలాక్షి, నీకిదే చెప్తున్నాను. మళ్ళీ ఇంకోసారి జానకినేమన్నా సౌందర్యనేమన్నా ఇక మీకు కూడా మహేంద్ర పడ్డట్టే పడతాయి ఈ కొరడా దెబ్బలో. ఒక్కసారి నన్ను కొడితే అయిపోయిందనుకోవద్దు. ఇక నుంచి నీకుంటుంది నా సంగతి. నీకు తెలీదు. నిన్ను ఏం చేస్తారో తెలీదు. నీ అంతు చూస్తాను. రే కళ్యాణరామ, ఇన్ని దెబ్బలు కొట్టినా వాడికి ఇంకా బుద్ధి రాలేదురా. ముందు వాడి ఒంటి మీద దెబ్బలకి వాడికి కొన్ని రోజుల వరకు నిద్ర పట్టకుండా చేరా వాడికి. నీ అంతు చూస్తాను రా, వదిలిపెట్టను. మహేంద్ర, జై శ్రీరామ్. చూస్తావరా? అంతే చూస్తావా? అంతు చూస్తావరా? నన్ను కొడతావరా? నా అంతు చూస్తావా? నా బలం ఏంటో నీకే కాదు నాకే తెలీదు. నా భార్య చెప్పింది నాకు చాలా బలం ఉందని. చూస్తారా నా బలం? చూస్తావా? మహేంద్ర, వద్దురా. ఒరే ఒరే, మహేంద్ర చచ్చిపోతాడు, వదిలేరా. అంతే చూస్తావా? మావయ్య ప్లీజ్, డాడీని కొట్టొద్దు. మావయ్య అంతే చూస్తావా? నన్ను కొడతావా? నా భార్యని కొడతావా? సౌందర్యని కొడతావా? లేదు, కొట్టను. కొడతారా? కొడతారా? కొట్టను, కొట్టను. లేదు, ఎవరు కొట్టవు, ఎవరు కొట్టవు, కొట్టవు. నాకు పనులు చెప్తావా? జానకి పనులు చెప్తావా? చెప్పు. సౌందర్య, సౌందర్య రుద్రకి పని మనిషా? కాదు, కాదు. నన్ను చెప్పేస్తారా? లేదు, నన్ను చెప్పేస్తారా? లేదు. నన్ను ఓరేగిరి అని పిలుస్తావా? పిలవను, పిలవను, పిలవను. బావగారు మర్యాదగా పిలుస్తావు కదా? పిలు. బావగారు, 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 బావగారు. అది రేయ్, మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే, నన్ను కొరడాతో కొట్టాలని చూస్తే నిన్ను చంపేస్తాను. చంపేస్తాను నిన్ను. అర్థమైందా?
గా మీరిద్దరూ గుర్తు పెట్టుకోండి. మళ్ళీ ఇంకెప్పుడైనా నా భార్యని నా కూతుర్ని ఒక్క మాట అన్నా సరే అస్సలు ఊరుకోను. నా బలం చూశారు కదా, మహేంద్రని కొట్టి పడేశారు. ఇక ఈ ఇంటికి నేనే రాజు, నేనే యజమానిని. నా భార్య రాణి, నా కూతురు సౌందర్య యువరాణి. నేను ఇక నుంచి ఏ పనులు చెయ్యం. ఏ రుద్ర, సౌందర్య నీకు పని మనిషి కాదు, తను యువరాణిని నువ్వు గుర్తుపెట్టుకో. మేము ఇక నుంచి కుర్చీలో కూర్చుండి తింటాం. మీరందరూ మేము తిన్నాకే తినాలి. ఇగో మీరంతా తన కింద బంటులు, అది కూడా మీరు గెంజే తాగాలి, అర్థమైందా? అది మహేంద్ర, అమ్మా, నేను నీకు చేతులెత్తి మొక్కాలమ్మా. మావయ్య, ఏంటిది? లేదమ్మా, ఇదంతా నీ వల్లే, నువ్విచ్చిన ధైర్యం వల్లే వాడింత ధైర్యవంతుడిగా మారాడమ్మా. ఇప్పుడు మహేంద్రని సావగొట్టాడు. ఇన్నేళ్లలో నేను ఏ రోజు కూడా వాడిలో ధైర్యం నింపే ప్రయత్నం చేయలేదమ్మా. ఎప్పుడు వాళ్ళని ఎదిరిస్తే కొడతారా అని, వాళ్ళకి నచ్చని పనులు చేస్తే కొడతారా అని, వాళ్ళకి చెప్పకుండా తింటే కొడతారా అని ఎప్పటికప్పుడు వాడిని భయపెడుతూ వచ్చానే గాని, రేయ్ మహేంద్ర ఇలాంటి అన్యాయాలు చేస్తున్నాడు, వాణ్ణి ఎదిరించరా, తిరగబడి కొట్టరా అని ధైర్యవంతుడిగా మార్చలేకపోయానమ్మా నా కొడుకుని. ఇప్పుడు కూడా మహేంద్ర వాణ్ణి కొట్టడం మొదలుపెట్టగానే భయపడిపోయి నిన్ను కూడా పిరికిదాన్ని చేయాలని చూశానే గాని ఒక్క క్షణం నా కొడుకు మీద నమ్మకం నిలబెట్టుకోలేకపోయానమ్మా. ఖచ్చితంగా ఇదంతా నీ చలవే దుర్గా. దుర్గెవరు తాతయ్య? అదేంటంటే అమ్మా, మీ అమ్మలోకి ఆ దుర్గమ్మ తల్లి పూనుతుంది కదా, ఆ దుర్గమ్మ తల్లి దయవల్లే కదా ఇదంతా జరిగింది. లేకపోతే మీ అమ్మ వల్ల ఇంత అద్భుతం జరిగేదా? అందుకేనమ్మా నేను దుర్గా అని పిలిచాను. మావయ్య, ఇంతకు ముందు ఏది ఎలా జరిగినా ఇక నుంచి మన ఇంట్లో అంతా మంచి జరుగుతుంది. జానకి, రా 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 రా. జానకి, పడిపోతానండి. నేను కొట్టేశా మహేంద్రని, నేను కొట్టేశా మహేంద్రని. ఏమండి, ఏంటండి ఇది? ఏం చేస్తున్నారు? వదలండి. నేను వదలను జానకి, నేను వదలను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. అయ్యో, సంతోషంగా ఉంటే ఎవరైనా ఇలాంటి పనులు చేస్తారా? మరి నేను మహేంద్రని కొట్టేశాను కదా. మహేంద్రని కొట్టేస్తే నువ్వు నాతో ఇదివరకులా మాట్లాడుతున్నావు కదా. ఇదివరకులా అంటే ఇలాగే కదా. నేనిప్పుడు మహేంద్ర కొట్టేశానన్న సంతోషంలో ఉన్నాను, నువ్వు కూడా సంతోషంలో ఉన్నావు. మరి మన సంతోషాన్ని ఇలాగే కదా పంచుకోవాలి. ఇప్పుడు నేను ఇంటి యజమానిని, నువ్వు యజమానురాలివి. మనం ఇక నుంచి ఇలాగే ఉందా? అయ్యో, ఆగండి ఆగండి ఆగండి. ఏంటి జానకి ఇలా చేస్తున్నావు? నువ్వు ఇలా అంటావు నేను అస్సలు అనుకోలేదు. మీకు అసలు కొంచెమైనా ఆలోచన ఉందా? ఏ, నేనేం చేశాను? ఏం చేయడం ఏంటి? మీ చేతికి ఆంజనేయ స్వామి తాడుంది కదా, ఆ తాడున్నప్పుడు ఇలాంటి పనులు చేయొచ్చా? అమ్మా, మర్చిపోయాడు జానకి. మహేంద్రని కొట్టేసరికి ఆనందం ఎక్కువైపోయింది. నేను ఇంకేం ఆలోచించలేదు. ఆలోచించరు మీరు, కానీ నాకుంటుందా ఆలోచన. అవును జానకి, నీకు చాలా ఆలోచన ఉంది. నువ్వు చాలా తెలివైన దాని వైపావు కదా. చూడండి,
ఇంకెప్పుడు మీరు ఇలాంటి పనులు అస్సలు చేయకండి. అయ్యో నేనెందుకు చేస్తాను? నేను చేయను, ఎప్పుడు ఇలా చేయను, సరేనా? మ్, ఇదిగో ఆ? నేను దూరంగా జరిగి నించున్నాను. ఆ, ఉమ్, ఇది ఇలా ఉండండి, ఆ. చాలా మంచిది. ఉమ్, యాండి, ఆ. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. చెప్పు. మీరు మహేంద్రని కొట్టడంతోనే యజమాని అయిపోయానని అనుకోకండి. అదేంటి అంటే నేను ఇంకా యజమాని కాలేదా? యజమాని అవ్వడం అంటే ఆ. ఒక మనిషిని కొట్టడం కాదండి. మరి ఇంకేం చేయాలి? మీరు బాగా చదువుకోవాలి, ఇంగ్లీష్ మాట్లాడాలి, లెక్కలన్నీ నేర్చుకోవాలి, పెద్ద పెద్ద వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి, సూటు బూటు వేసుకుని ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడ మీ కంపెనీలో పనిచేసే అందరితో మాట్లాడాలి, మీ ఆఫీస్ని మీ దారిలోకి తెచ్చుకోవాలి. అమ్మమ్మమ్మో, ఇన్ని పనులున్నాయా? మ్మ్, అంతే కదండి, ఇంకా చాలా పనులున్నాయి. ఆ, ఇంకా ఉందా? మ్మ్. మరి మీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి మీరెవరో తెలుసా? తెలియదు జానకి, నేను ఏ రోజు ఆఫీస్కి వెళ్ళలేదు కదా. మరి అక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను ఎలా తెలుస్తుంది? పోనీ మీ ఆఫీస్లో ఎంతమంది పనిచేస్తారో మీకు తెలుసా? ఆ, మ్మ్. మరి మీరు మీ కంపెనీలన్నిటికీ ఓనర్ అనేసి మ్మ్. అందరికీ తెలియాలన్నా, మీకు మీ ఆఫీస్ గురించి తెలియాలన్నా మ్మ్. మీరు ఆఫీస్కి వెళ్ళాలి కదా. అవును. మ్మ్. ఇప్పటి వరకు మహేంద్ర, విశాలాక్షి మాత్రమే ఆఫీస్కి వెళ్లారు. మీ నాన్న తర్వాత వాళ్లే బిజినెస్లకి, ఆస్తులకి వారసులు అని చెప్పుకుని ఉండుంటారు. అవును, అలాగే చెప్పుకుంటున్నారని నాన్నగారు చెప్పారు కదా. నువ్వు మర్చిపోయావా? ఆ, ఆ? మీకు గుర్తుంది కదా, ఓ, నాకు గుర్తుంది. మావయ్య ఎంతో కష్టపడి బిజినెస్ ని బాగా పెంచి పెద్ద చేశాడు. ఇప్పుడు మధ్యలో వీళ్ళొచ్చేసి పందికొక్కుల్లో అంతా తినేస్తున్నారు. మీరు ఆఫీస్కి వెళ్ళి అవన్నీ సరిచేయాలి. అవునవును, నేను చేస్తాను, ఇవన్నీ చేస్తాను. ఇవే కాదు, ఆ, సౌందర్యకి చదువు అంటే చాలా ఇష్టం. మ్మ్. కానీ ఈ దుర్మార్గులు మీ అమ్మాయిని 7 వరకే చదవనిచ్చారు. అది ఇంట్లోనే ఉండి చదువుకుంది. మ్మ్. ఇప్పుడు మీ అమ్మాయిని పెద్ద చదువులు చదివించాలి, ఈ ఇంటి నుంచి కాలేజ్కి పంపించాలి. కాలేజ్కా? అంటే అంటే ఇప్పుడు రుద్ర రోజు వెళ్లి చదువుకుని వస్తుంది కదా, అలా అక్కడికి వెళ్లి చదువుకోవాలి. ఓ, అలాగా. మ్మ్, అలాగే పంపిద్దాం. మీ అమ్మాయి బాగా చదువుకుని విదేశాలకు కూడా వెళ్ళాలి. అరే, మీ అమ్మాయి అంటావేంటి? సౌందర్య మన అమ్మాయి కదా, మన అమ్మాయి అను. ఆ, 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 అదేనండి, మనమ్మాయే. మీకు ఇన్ని పనులున్నాయి, ఇవన్నీ చేస్తేనే మీరందరితోనూ యజమాని అనిపించుకోగలుగుతారు. మ్మ్. ఇవన్నీ చేయాలంటే మీకు ఆంజనేయ స్వామి తోడు ఉండాలా వద్దా? అయ్యో, ఉండాలి కదా. ఆంజనేయ స్వామి తోడు, నీ తోడు, ఇద్దరి తోడు ఉండాలి. ఇంకొక విషయం, మీరు మహేంద్రని కొట్టారు కాబట్టి వాడు తిరిగి మిమ్మల్ని కొట్టడానికి ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ గురించి నువ్వేం భయపడక జానకి, నేను చూసుకుంటాను. వాళ్ళు ఇంకా మనల్ని ఎవ్వరిని ఏమీ చేయలేరు. మనం ఇంట్లో ఉన్నంతసేపు ఏమీ చేయలేకపోవచ్చు, కానీ మనం బయటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మహేంద్ర తన మనుషుల్ని పెట్టి ఏదైనా చేయించే ప్రమాదం ఉంది. ఇదిగో జానకి, నేను ఇప్పుడు ఒక మహేంద్రనే కాదు, మహేంద్ర లాంటి వాడిని 10 మందిని కొట్టేస్తాను. అంత బలం వచ్చేసింది నాకు. చూడండి, బలంతో ప్రవర్తించమని చెప్పడం లేదు, తెలివిగా నడుచుకోమని చెప్తున్నాను. కరెక్టే. ఏంటి, బొజ్జ నిండిపోయిందా? అంటే నీకు నిండిపోతే చాలా, నాకు నిండొద్దా? సరేలే, మళ్ళీ నీకు ఎక్కువ అయిపోతుంది. నేనింక తాగనులే. అరే, నీకీ మధ్య అల్లరి బాగా ఎక్కువైంది. ప్రతిదానికి కాల్తో చేత్తో తంతూనే ఉన్నావు. బయటికొస్తున్నావన్న హుషారు ఎక్కువైపోయింది నీకు. 10 రోజుల తర్వాత బయటకొచ్చేస్తావు కదా, అప్పుడు చెప్తా నీ పని. 10 రోజులు, ఇంకొక 10 రోజులు,
ఈ 10 రోజులు ఎప్పుడు పూర్తవుతాయా, నువ్వెప్పుడు బయటకొస్తావా అని మేమంతా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నాం తెలుసా. అవును, నువ్వు బయటకొచ్చాక ఎలా ఉంటావు? మీ నాన్న కోరుకున్నట్టే అచ్చం వాళ్ళమ్మలాగే ఉంటావా? చెప్పు. నువ్వు చిన్న దుర్గమ్మవే కదా. మీ నాన్న, నేను, మీ బాబాయ్, మొత్తం ఈ కుటుంబం మొత్తం నీ మీద ఎన్ని ఆశలు పెంచుకున్నామో తెలుసా? అరే ఏంటిది? మీ నాన్నలాగా అలా చెక్కిలిగిలి పెట్టినట్టు తలతో పొట్ట మీద రాస్తున్నావు. మీ నాన్న కూడా సేమ్ నీలాగే తన తల నా ఒళ్ళో పెట్టుకుని మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్ గా తలతో పొట్ట మీద చెక్కిలిగిలి పెట్టేస్తారు. నీకన్నీ మీ నాన్న అలవాట్లే వస్తాయనుకుంటా. అవును, తన ప్రేమవే, తన ప్రతిరూపానివే కదా. నిజంగా మీ నాన్నకి నేనంటే ఎంత ప్రేమో తెలుసా? తను నన్ను ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడో తెలుసా? ఒక్క నిమిషం ఉండు, నీకు మా పెళ్లి ఆల్బమ్ చూపిస్తాను. అవంతి, 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 నీకేం కాలేదు కదా? అవంతి, అమ్మా చిట్టి తల్లి, నీకేం కాలేదు కదా? అమ్మా. అయ్యో ద్వారకా, ద్వారకా ఏం కాలేదు, కంగారు పడుకు. ఏంటి ఏం కాలేదు? ఏం పని చేసావు నువ్వు? అసలు స్టూల్ వేసుకొని ఎందుకు ఎక్కావు? నేను రావడం ఒక్క క్షణం లేట్ అయి ఉంటే ఏమయ్యేది? ఇంత నిండు చూలాలవి నువ్వు, నా చిట్టి తల్లి, మా అమ్మ, నువ్వు. సారీ, ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ద్వారకా. ఇలా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ సారీ ద్వారకా. అసలు నువ్వు పైకి ఎందుకు ఎక్కావు? ఈ ఇంట్లో ఇంతమంది ఉంటే పైకి ఎక్కాల్సిన అవసరం ఏమొచ్చింది? అది పాపకి మన పెళ్లి ఆల్బమ్ చూపించాలని అనిపించింది. పాపకి పెళ్లి ఆల్బమా? అదే, నేను పాపతో మాట్లాడుతూ ఉంటే నాకు మన పెళ్లి ఎలా జరిగిందో చెప్పాలని, ఆ ఫోటోస్ చూపించాలని అనిపించింది. అలా చెప్తూ చెప్తూ ఆల్బమ్ కోసం పైకెక్కేశాను. ఏం పల్లెవంతి, నువ్వు గర్భిణివి. అలా పైనుంచి పడిపోతుంటే నా గుండె ఒక్కసారి ఆగిపోయింది తెలుసా? అలా కింద పడిపోతే అమ్మో, అది తలుచుకుంటేనే నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. అవంతి ప్లీజ్, నువ్వు ఇలాంటి పనులు ఎప్పుడు చేయకు. ఒక్క 10 రోజులు డెలివరీ అయిపోతుంది. ఈలోపు నీకు గాని పాపకు గాని ఏదన్నా జరిగితే నేను బ్రతకలేనవంతి. ద్వారకా, ఏంట మాటలు? నిజమవంతి, పాప మీద నా ప్రాణాలన్నీ ఉన్నాయి. మన జీవితంలోకి పాప రాకపోతే నా జీవితమే వేస్ట్. నేను బ్రతుకున్న శవంలా అయిపోతాను. వద్దు ద్వారకా, నువ్వలా మాట్లాడకు. నువ్వే కాదు, పాప లేకపోతే నేను కూడా బతకలేను. నా శరీరంలో ఊపిరి పోసుకొని ఎన్ని నెలలు నాతోనే ఉండి ఊసులాడి నాకెంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చిన నా బంగారు తల్లి లేకుండా నేను కూడా బతకలేను ద్వారకా. ఐఎమ్ సారీ, ఇక మళ్ళీ ఇలాంటి పనులు చేయను. ఐఎమ్ సారీ. అవంతి
ఏమండి ఏమండి ఇదేంటి మురారి గొంతులో ఉంది? ఎవరండి? నా పేరు మురారి. నేను మహేంద్ర గారిని కలవడానికి వచ్చాను. మురారి ఇక్కడికి వచ్చాడంటే, నన్ను ఇక్కడ చూశాడంటే వెంటనే అమ్మ అనేస్తాడు.